కర్ణాటక రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7గురు మృతి చెందగా 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ట్రోఫీ గెలవడంతో వారి హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. ఆర్సీబీ టీం బెంగళూరు చేరుకుంది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో పోలీసులకు కంట్రోల్ చేయడం కష్టమైంది. ఒక్కసారిగా స్టేడియంలోకి వెళ్లేందుకు అభిమానులు దూసుకురావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 17 సీజన్ల గెలవలేకపోయిన ఆర్సీబీ 18వ సీజన్లో తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ సాధించడంతో బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆర్సీబీ ఆటగాళ్లను సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నారు. ముందు విధాన సౌదాకు చేరుకొని అక్కడ సీఎంను కలిసి అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియానికి ర్యాలీగా వెళ్లాలి అనుకున్నారు. కానీ పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంతో విధాన సౌదా నుంచి నేరుగా ఆటగాళ్లు స్టేడియానికి చేరుకోనున్నారు. అయితే ఆటగాళ్లు స్టేడియానికి వస్తున్నారనే విషయం తెలుసుకోవడంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.